గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 11వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గోచార గ్రహగతులు అలాగే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే ఈ వారం రవి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడి వారం అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడి వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువేమో ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువేమో ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి మార్గాలు, పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ బాగా పెడతారు. లేదా సంపాదించడానికి తాపత్రయపడ్డాం, ఎలా సంపాదించాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ ఎక్కువగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కోసం లేదా పిల్లల కోసం, సంతానానికి సంబంధించి వృద్ధిలోకి రావడం కోసం, వ్యాపారాల కోసం, వీటి కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనపడుతోంది. లేదా గృహాలు కొనడం కోసం, వాహనాలు కొనడం కోసం, వ్యాపారాల కోసం ఏదైతేనే ఖర్చులు అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడే పరిస్థితి ఈ వారం మీకు బాగా కనపడుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి డబ్బుల విషయంలో. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మాత్రం మంజూరు అవుతాయి, బ్యాంకు రుణాలు. వాటి వల్ల మీరు వ్యాపారపరంగా కానీ లేదా వ్యవహారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అభివృద్ధిలోకి వస్తారు. లేదా చేసే పని ఎందు శ్రద్ధ పెడతారు, చేసే పని బాగా కలిసి వస్తుంది. అలాగే పాత రుణాలు తీర్చాలన్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాకపోతే స్వల్ప ఇబ్బందులు అయితే కనపడుతూ ఉన్నాయి. వడ్డీపరమైనటువంటి వ్యవహార విషయాలు, లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోండి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పదు, ఎంత దూరమైనా సరే ఖాళీగా ఉండడం కన్నా ఉద్యోగం చేయడం మంచిది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురుగా వెళ్ళొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఒత్తిడులు, ఒడిదుడుకులు, ఇబ్బందులు బాగా ఎదురవుతాయి. అలాగే పై అధికారులు బాగా మిమ్మల్ని ప్లెజర్ పెడతారని చెప్పచ్చు. ఆ మానసిక ఒత్తిడి అయితే విపరీతంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కనపడుతూ ఉన్నాయి. కానీ మీ పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారులు బాగా మెచ్చుకుంటారు, ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే వెళ్తారు. కాకపోతే ఇరుగు పొరుగు వారితోటి లేదా మీ తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా మెలగండి. వ్యామోహాలకు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఇక ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి, కోర్టు వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి, ఇంట్లో ఏదైనా అన్నదమ్ములతో అక్కచెల్లెలతో ఏదైనా వివాదాలు అంటే పరిష్కారాలు చేసుకోవడానికి మీకు బాగా అనుకూలమైన కాలంగా ఈ వారం కనపడుతోంది. చాలా రకాల సమస్యలు, చిరకాలిక కోరికలు నెరవేరుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏమైనా ఉంటే కనుక వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, ఎవరినైనా కలవాలనుకున్నా, శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా, ప్రేమ వ్యవహారాల కోసం ప్రయత్నాలు చేసినా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రం చాలా ప్రత్యేక శ్రద్ధ పెడతారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు. అయితే మీరు అనుకున్నంత డబ్బులు రాకపోయినా కూడా సమయానికి డబ్బులు చేతికి అందడము, మొండి బకాయిలు వసూలు, అలాగే ఏదో రకంగా డబ్బులు సంపాదించే మార్గాలు అన్వేషించడంతో పాటుగా మీరు గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డుల పరంగా కానీ, వీసాల పరంగా కానీ ఏదైనా సమస్యలున్నా లేదా అవకతవకలు జరిగిన డాక్యుమెంట్ పరమైనటువంటి వెరిఫికేషన్స్ ఇబ్బందులున్నా అవన్నీ వారం సమస్యపోతాయి, అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ ఏదైనా గృహాలు మారాలనుకున్నా, ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశీ ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా నూతన వివాహ ప్రయత్నాల కోసం ఎదరికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తే అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది. ఇక ఉన్నతగా ఆలోచించడము, గొప్పగా ఆలోచించడము, పెద్దవాళ్ళలా ఆలోచించడము, గౌరవ మర్యాదల కోసం తాపత్రయపడడం లాంటివి మీకు బాగా ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. చేసే పని ఎందు శ్రద్ధ పెట్టడంతో పాటుగా సమస్యల నుంచి ఎలా బయటపడాలి, కొత్తగా మనం ఎలా ఎదగాలి, లేదా గొప్ప వ్యక్తులుగా ఎలా మారాలి, సంపాదన ఎలా సంపాదించాలి, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అనమాట. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి వాటి నుంచి తొందరగా బయటపడే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఒత్తిడి, స్ట్రెస్ బాగా ఉంటాయి. కానీ ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి కాస్త దైవ ప్రార్థన చేయడము, దైవ చింతన చేసుకోవడము, లేదా ఏదైనా దైవ బలంతో కూడుకున్నటువంటి పనులు చేసుకుని ఎదురుకు వెళ్తే బాగుంటుంది. రకరకాల ప్రమాదాలు, అపాయాలు, సమస్యల నుంచి బయటపడడానికి మంచి మార్గాలు అన్వేషించుకోగలుగుతారని చెప్పచ్చు. ఎటువంటి ప్రమాదం నుంచి అయినా బయటపడే అవకాశం ఈ వారం కనపడుతుంది. అయితే అనవసరమైన విషయాలు, అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి.
లేదా అనవసరమైన వ్యక్తులతో మాట్లాడకండి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కూడా ఆచితూచి వ్యవహరించండి. ఇక విడిపోయినటువంటి ప్రేమికులకి కలిసే అవకాశాలున్నాయి. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గించుకోగలుగుతారు. అలాగే ప్రేమికుల మధ్య శారీరక కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహం కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని వివాహం చేసుకోవడంలో ముందడుగు వేస్తారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసేటటువంటి ధైర్యం, సాహసోపేతమైన గుణాల వల్ల చక్కగా అనుకున్న పనులు పూర్తవుతాయి మీకు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం చాలా మంచిది. బయట ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు మానేయండి, ఆయిల్ ఫుడ్లు మాత్రం ఖచ్చితంగా తగ్గించండి. వ్యాయామం పట్ల ఖచ్చితంగా ఆసక్తి పెంచుకోండి. వ్యాయామాలు చేయడానికి ఒక సమయాన్ని నిర్దేశించుకోండి. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయిక, శారీరక కోరికలు ఖచ్చితంగా తీరతాయి. అనుబంధం ఏర్పడుతుంది. సమస్యలు పరిష్కారం తెచ్చుకుంటారని చెప్పొచ్చు. కలిసి ప్రయాణాలు చేయడంలో ముందడుగు వేస్తారు. లేదా కుటుంబ సభ్యులతోటి లేదా బంధువులతోటి సఖ్యతగా మెలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, సమస్యలు కానీ, పార్టీషన్ వ్యవహారాలు కానీ ఉంటే కనుక పరిష్కరించుకోవడం మంచిది. లేదా పెద్ద మనుషుల ద్వారా కూడా పరిష్కారం చేసుకున్న ఈ వారం తొందరగా ఆ సమస్యని బయటపడగలుగుతారు. ప్రేమించిన వారి కోసం బాగా త్యాగాలు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ కోసం ఏదైనా సరే యుద్ధాలు చేయడం కూడా చేసే అవకాశాలు, అంటే గొడవలు పెట్టుకునైనా సరే ప్రేమించిన వాళ్ళకి ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేస్తారు. పరస్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి స్త్రీ పురుష వ్యామోహాలకి దూరంగా ఉండడం మంచిది. ఇక విద్యార్థికి కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం కనపడుతోంది. కాకపోతే ఎవరైతే మీ టీచర్స్, లెక్చరర్స్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటారో, లేదా మీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతోటి, ఒక గోల్స్ తోటి ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళకి చక్కని అవకాశాలు రాబోతున్నాయి. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే చదువుకునే విద్యార్థులందరికీ కూడా పరీక్షా ఉత్తీర్ణత శాతం బాగా కనపడుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా చేయాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతోంది. ఉద్యోగ కార్య నిర్వహణలో పట్టుదలతోటి, శ్రద్ధతోటి, బాధ్యతతోటి వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా సమస్యలు తొలుగుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేయొచ్చు. స్త్రీలకి ఇతరులతోటి స్నేహంగా మెలగడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడము, అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే ఇరుగు పొరుగు వారితో సఖ్యత, బంగారపు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా స్త్రీలకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుందని చెప్పచ్చు. కొత్త నిర్ణయాలు మీకు బాగా అనుకూలిస్తాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. ప్రేమ పట్ల అనుకూల వాతావరణం కనపడుతోంది. భర్త పట్ల ప్రేమ, కుటుంబం పట్ల ప్రేమ, బాధ్యత బాగా పెరుగుతాయని చెప్పచ్చు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి, చిన్న వ్యాపారాలు పెట్టేవారికి కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారని చెప్పచ్చు. వ్యాపార లాభాల కోసం తాపత్రయపడతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన వాతావరణం ఈ వారం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.